హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే జింకానా మూవీ చూసి రావడం జరిగింది. సో ఈ మూవీలో హీరో మనందరికీ తెలుసు, ప్రేమలో హీరో నెల్సన్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ కూడా చాలా ఫెమిలియర్ అండి. ఇంతకుముందు నేను తల్లుమల అని ఒక సినిమా తీశారు టొవినో థామస్తో, అది కూడా చాలా బాగుంటుంది. సో మరి ఈ మూవీతో మళ్ళీ వీరిద్దరు కలిసి ఇటు కొట్టారు లేదని ఇండెప్ తెలుగులో మాట్లాడుకున్నాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఇంటర్ బ్యాచ్ ఉంటారండి, మొత్తం వాళ్ళైతే ఫెయిల్ అవుతారు. సో ఎలా అయినా స్పోర్ట్స్ కోటాలో బీటెక్ సీట్లు సంపాదించాలని చెప్పి బాక్సింగ్కి వస్తారు. సో జిమ్కానా అనే బాక్సింగ్ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. సో మన కుర్రాళ్ళు గెలిచారా లేదా, ఆ సీట్లు సంపాదించారా లేదా అని రెమనీ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీ ఏదో బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో ఉంది, సీరియస్గా వెళ్తుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సో ఇట్స్ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అండి. సో అదొక లేయర్గా తీసుకున్నారు అంతే. రెమైనింగ్ ఫిల్మ్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా సూదింగ్గా అండ్ అలానే మన మీమ్ రిఫరెన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా యూజ్ చేశారు. నెల్సన్కి డబ్బింగ్ చెప్పారు కదా ప్రేమలో, ఆయనే చెప్పారు, చాలా బాగా సూట్ అయింది. ఇంకా మీమ్స్ అయితే ఏది వాడలేదండి. బాలకృష్ణ గారి దగ్గర నుంచి అలేఖ్య చిట్టి పికిల్స్ దాకా అన్నీ వాడేశారు. ఇంకా లైగర్ కానీ ఉప్పల్ బాలు కానీ ఇవి కూడా బాగా పీలాయి. సో ఇంకా క్లైమాక్స్ ఫైట్ అండి ఈ మూవీకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఏంటి మూవీ కొద్దిగా లో అవుతుంది, ఇంత లోగా ఎండ్ అవుతుంది అనుకున్నాను, బట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం మన ఆకలి అయితే తీర్చేశారు. సో తల్లుమల్లో ఎలా అయితే ఇంటర్వల్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుందో ఈ మూవీలో కూడా ఏమీ తగ్గలేదు, సూపర్గా ఉంది. ఇంకా బీజిఎం అయితే టూ గుడ్ అని చెప్పాలి. మూవీ మూడ్ని అలా ఎన్హాన్స్ చేస్తూ తీసుకువెళ్ళింది. సాంగ్స్ అయితే థ్యాంక్ గాడ్ అండి, ఎందుకంటే తల్లుమల్లో సాంగ్స్ అయితే చాలా వర్స్ట్గా ఉంటాయి తెలుగు డబ్బింగ్లో, బట్ ఇందులో అయితే చాలా కేర్ తీసుకున్నారు. సాంగ్స్ అయితే పర్లేదు అనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ డిపార్ట్మెంట్ అండి, వీళ్ళైతే యాక్షన్ సీక్వెన్స్లో ఎరక్కొట్టి పడేశారని చెప్పాలి, సూపర్గా అనిపించింది. కాకపోతే మూవీలో చిన్న కంప్లైంట్ ఉందండి, అది సెకండ్ హాఫ్లోనే ఉంది. ఎందుకంటే రన్ టైం చాలా తక్కువ ఉన్నా కానీ కొద్దిగా స్ట్రెచ్ చేశారేమో అన్నట్టు ఫీలింగ్ కలిగింది. ఈ మూవీలో నెగిటివ్ సీజన్కి వస్తే నేను ముందుగానే చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కొద్దిగా స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ అలానే మూవీ ఏదో సీరియస్ బాక్సింగ్ మూవీ అనుకుని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. కామెడీ బాగా ఓవర్ డోస్గా ఉంటుంది. ఇంకా స్టోరీ అయితే చాలా ప్రిడిక్టబుల్ అండి, మనం ఏమనుకుంటున్నాం అదే జరుగుతూ ఉంటుంది కథంతా. ఇంకా ఎమోషనల్ హైస్ అయితే కొద్దిగా తగ్గాయండి ఈ మూవీలో. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ హై ఇచ్చే ఛాన్స్ ఉంది, బట్ డైరెక్టర్ ఆ డిసిషన్ ఎందుకు చూస్తున్నారో ఆయనకే తెలియాలి. సో కొన్ని క్యారెక్టర్స్కి అయితే సరిగ్గా పే ఆఫ్ సీన్స్ కూడా పడలేదు, అవి ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. కొన్ని సీన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ హీరో అండి, అతను మన మెయిన్ హీరో అనుకున్నాం కానీ కొద్దిగా సైడ్ హీరో అయిపోయాడేమో అనిపించింది సెకండ్ హాఫ్లో. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన నెస్లన్ అండి ఆల్రెడీ ప్రేమలో ఎలా చేశాడో అదే ఈజ్తో ఈ మూవీలో కూడా కామెడీ అలా కొట్టుకెళ్ళిపోయాడు. సో ఇంకో 2 మూవీస్ పెడితే మాత్రం మన తెలుగు వాళ్ళు ఇతను ఓన్ చేసేసుకుంటారు. ఇంకా హీరోయిన్ కానీ ఫ్రెండ్స్గా చేసిన వాళ్ళు చాలా బాగా చేశారు. కొంతమంది వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, కొద్దిగా అన్నోటీస్గా కనిపించారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చేబట్టి ఇట్స్ ఎ టైం పాస్ మూవీ అండి. ఎటువంటి సీరియస్ ఎక్స్పెక్టేషన్ లేకుండా అలా వెళ్ళి కూర్చుంటే మాత్రం ప్రేమలో లాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ మూవీ అయితే నేను పక్కా రికమెండ్ చేస్తాను. ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.